హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను చక్రాలు చేసి చూపిస్తున్నానండి. ఇందులో స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా? మామూలుగా చక్రాలంటే మనం బియ్య పిండితోటి, శనగపిండి, శనగపప్పుతోటి, పుట్నాల పప్పుతో చేస్తాము. మినపప్పుతోటి అలా చేస్తాం. కానీ ఈరోజు నేను కొంచెం కొత్తగా డిఫరెంట్‌గా సోయా బీన్స్‌తో చేస్తున్నానండి. అంటే మామూలుగా చక్రాల కోసం కాదు, నేను కర్రీకని నానబెట్టాను. నా కర్రీ చేయడానికి కుదరలేదు. వీటితోటి చక్రాలు చేస్తే ఎలా ఉంటుందా అని చేశానండి. చాలా చాలా బాగా వచ్చాయి. సో, వెంటనే ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని అయితే వీడియో తీశాననమాట. బ్యాడ్ లక్ ఏందంటే, ఇది షేర్ చేయడానికి ముందు మేము ఆహ్, అప్రాక్సిమేట్‌లీ నా వీడియోస్ రావడానికి 30 డేస్ అయితే లేట్ అయిందండి. ఐయామ్ వెరీ వెరీ సారీ. ఎందుకంటే మేము ఇల్లు షిఫ్ట్ అవ్వడం, ఆ తర్వాత ఇక్కడికొచ్చాక ఇంటర్నెట్ ప్రాబ్లమ్, ఆ తర్వాత హాలిడేస్‌కని ఊరెళ్ళడం. ఏదేమైతేంది 30 రోజులైతే డిలే అయిపోయాయి. వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి కుదరలేదండి. ఐయామ్ వెరీ వెరీ సారీ. అయినా గాని మీ సపోర్ట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదండి. నేను అప్‌లోడ్ చేయకపోయినా నాకు 15-20 మెంబర్స్ అయితే సబ్‌స్క్రైబర్స్ అయితే వచ్చారు. అందుకైతే నేను ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. మీ సపోర్ట్ ఇంత ఉందని అనుకోలేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్ అనమాట. సో, నేనైతే ఇప్పుడు ప్రిపరేషన్‌లోకెళ్ళేప్పుడు ఒక కప్ అయితే సోయా బీన్స్ అయితే నానబెట్టాను. 8 గంటలైతే నానబెట్టుకున్నాను. వీటిని ఉడకబెట్టాల్సిన పనైతే లేదు. పచ్చి వాటినే మనం మిక్సీ పట్టుకోవాలి. ఎంత ఫైన్‌గా, ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే మన రుచికి సరిపడిన ఉప్పైతే యాడ్ చేసుకోవాలి. మీరు ఎండుమిర్చి అంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసి చేసుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి తర్వాతకి. లేదు అనుకుంటే గ్రీన్ చిల్లీ అనుకోండి. ఇందులోనే సోయా బీన్స్‌తో పాటే గ్రీన్ చిల్లీ గూడా మిక్సీ పట్టేసుకున్నారనుకోండి మెత్తగా, ఎంత ఫైన్‌గా కుదిరితే అంత ఫైన్‌గా మిక్సీ పట్టేసుకోండి. మీరిలా కాకుండా అంటే నానబెట్టే పని లేకుండా, అంటే నేను కర్రీ కోసం నానబెట్టా కాబట్టి ఇప్పుడు ఇలా చేసి చూపిస్తున్నాను. మీరు లేదనుకుంటే సోయా బీన్స్ మిల్లు ఆడించండి. మామూలుగా మన బియ్యపు పిండి అలా మిల్లు పడతారు కదా పిండి, అలా పట్టించుకొనైనా సరే చక్రాలు చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు. సో, నేను మిక్సీ పట్టడం వల్ల నాకు కొంచెం అంటే పిండి కొంచెం లూజ్ అయిపోయిందండి. చక్రాల పిండి మనకు కొంచెం గట్టిగా ఉండాలి కదా! సో, అది బ్యాలెన్స్ చేయడం కోసం నేను 2 టేబుల్ స్పూన్లు అయితే శనగపిండి, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు అయితే బియ్యపు పిండి అయితే తీసుకున్నాను. ఈ రెండిట్లో ఏ ఒక్కటి తీసుకున్నా పర్వాలేదండి. శనగపిండి అయినా పర్వాలేదు, బియ్యపు పిండి అయినా పర్వాలేదు. శనగపిండి అంటే ఈ మధ్య కొంచెం గ్యాస్ అట్లా అంటున్నారు గదా! అంటే మనం తీసుకునేది కొంచెం క్వాంటిటీనే. వద్దనుకుంటే బియ్యపు పిండి యాడ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వాము, అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్. ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఏస్తున్నాం కదా! దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం నేను సాల్ట్ అయితే వేశానండి. మనం ఆల్రెడీ ముందే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేసాం. సో, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో అయితే మనం వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకు పిండి కొంచెం లూజ్‌గా వచ్చిందని దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ ఫ్లోర్స్ అయితే వేసాం. శనగపిండి, బియ్యపిండి. సో, మనకి చక్రాల పిండి గట్టిగా ఉంటుంది గదా! ఆ విధంగా వచ్చే విధంగా శుభ్రంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పిండి ఎక్కువ పడింది అనుకుంటే లైట్‌గా వాటర్ యాడ్ చేసి గట్టిగా కలిపేసుకోండి. నో ప్రాబ్లమ్. సో, నేను చక్రాలు చేయడం కోసం అయితే ఈరోజు స్టార్ సింబల్, అదేవిధంగా రిబ్బన్ చక్రాలు అంటాం గదా! ఆ 2 రకాలైతే చేసి చూపిస్తున్నాను. మీ ఇష్టం అండి. మీరు ఎలా కావాలంటే అలా అయితే చేసేసుకోవచ్చు. సరే, నేను ఈరోజు స్టార్ సింబల్ ఏందంటే కొంచెం పిల్లలకి చూడడానికి కొంచెం అవి కుర్కురేలాగా అలా ఉంటాయి కదా అని చేస్తున్నాను. మీకు చక్రాల్లా కాకుండా స్టిక్స్‌లాగా కావాలనుకోండి, ఒక కవర్ మీద లైట్‌గా ఆయిల్ అప్లై చేసేసి చక్రాన్ని బారుగా అంటే పొడవుగా నొక్కేసి చిన్న చిన్నగా కట్ చేసి అలా ఫ్రై చేసుకుంటే స్టిక్స్ లాగా వస్తాయి. అదొక మోడల్ అండి. అంతే, కొంచెం మనం చేసే దాంట్లోనే కొంచెం వెరైటీ అంతే. సో, మనం ఇప్పుడు చక్రాలు చేసేప్పుడు మన చక్రాల గిద్దె ఉంటుంది కదా! దానికైతే ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని, ఆ తర్వాత దాని నిండా పిండి పెట్టేసుకొని చక్రాలు మీకు ఎలా కావాలంటే అలా అయితే చేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సోయా బీన్స్ తోటి ఎలా ఉంటాయా అనేది మీకు డౌట్ వచ్చే ఉంటుంది కదా! సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిండి పట్టించుకోవడానికి కుదిరిద్ది లేదనుకుంటే ఇది బెస్ట్ కదా! నానబెట్టేసుకొని మన ఇంట్లో చేతిలో పని ఇది. మిక్సీ పట్టేసుకొని చేసేసుకోవచ్చు. సో, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. 30 డేస్ డిలే అయిందని కోప్పడకండి. సారీ. నచ్చిందని అనుకుంటున్నాను. సో, రిమైండర్‌లో పెట్టుకోండి. ఎవరైనా కొత్తగా నా ఛానెల్ చూస్తున్నారనుకోండి, రిమైండర్‌లో పెట్టుకొని మీరు ట్రై చేయండి. మీకు బాగా వచ్చాయి అనుకుంటే లైక్ చేయండి. ఆ తర్వాతకి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చాలా బావుంటాయని నేను అనుకుంటున్నాను. కానీ అది కాదు కదా! మీరు ట్రై చేయాలి. మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి ప్లీజ్. మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకోవద్దు మంట.
ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా హీట్ అయిందనుకోండి వెంటనే మాడిపోతాయి వేయగానే. ఎందుకంటే మనం ఇప్పుడు స్టార్ సింబల్ అంటే కొంచెం లావుగా వస్తాయి కదా, దీనివల్ల ఏంటంటే మంట ఎక్కువగా అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే నూనె బాగా కాగిపోతుంది, వేయగానే రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. మనం ఫ్రై అయిపోయింది అనుకొని తీసామనుకోండి మెత్తగా ఉంటాయి లోపల. సో మంటని కొంచెం మీడియం వరకు హీట్ అయ్యాక ఆ తర్వాత కొంచెం తగ్గించేసుకొని అప్పుడు వేసేసుకోండి చక్రాలు. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. దానివల్ల ఏంటంటే లోపల వరకు మంచిగా చక్రాలు అనేవి ఉడికిపోతాయి. ఇదే కాదండి, సన్నవైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. దానివల్ల క్రంచీగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మీకు ఎలా కావంటే అంటే రిబ్బన్ చక్రాల, సన్న చక్రాల, మీడియమా, స్టారా అనేది మీ ఇష్టం అండి. మీరు పచ్చిమిర్చి వేస్ట్ చేసుకునేటప్పుడు అందులో కావాలంటే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం టేస్ట్ డిఫరెంట్. సో పచ్చిమిర్చి వేసి చేసిందైతే మీకు రేపు షార్ట్ ఒకటి చేశానండి దీంతోటే. దాంట్లో ఏంటంటే పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసి చేశాను నేను. మీరు కావాలంటే కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసి చేసుకోండి. అంతే, మీకు ఎలా కావాలంటే అలా అన్నీ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా ఫ్రై చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దామండి. రేపు పచ్చిమిర్చితోటి చేసిన షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఏమైనా నేను ఇంట్లో ఇలా కొత్త కొత్తగా చేసే మీతో అయితే తప్పనిసరిగా అయితే షేర్ చేసుకుంటా అండి. నా ఇంట్లో చేసినవే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే అండి, కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.